నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు మద్యపాన రహిత గ్రామంగా మల్లెపల్లి గ్రామం. కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామంలో మల్లెపల్లి సర్పంచ్ ఆయిల్ రెడ్డి భావన బలవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లెపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రమీల పర్యవేక్షణలో మారుతున్న కాలనీకి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో మద్యం పూర్తి నిషేధం. గ్రామాల్లో నేరాలను నియంత్రించేందుకు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. సామాజిక మార్పులో ఆదర్శంగా నిలిచింది. గ్రామస్తులు ఆరోగ్యం, కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, శాంతి భద్రతలను మెరుగుపరచడమే లక్ష్యంగా గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తూ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మద్యం కారణంగా కుటుంబాలు చితికిపోవడాన్ని గమనించిన సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం పట్ల ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మార్పు అనేది కేవలం నినాదాలతోనే కాదు, గట్టి సంకల్పంతో వస్తుందని నిరూపించింది మల్లెపల్లి గ్రామం. సీసీ కెమెరాలు ఫిట్ చేసినాము. అందులో టోటల్గా విలేజ్ మొత్తం కవర్ అవుతుంది. ఏదన్నా గొడవలైనా, ఏమన్నా దొంగతనాలైనా, పబ్లిక్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా ఇక్కడే సాల్వ్ చేసుకునే విధంగా మేము దీన్ని ప్రజా అవసరాల నిమిత్తం ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అనౌన్స్మెంట్ సిస్టమ్ అనేది ఇక్కడే కూర్చొని విలేజ్ అంతా టోటల్గా అర్థమయ్యే విధంగా ఇక్కడే ఉండే విధంగా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా మేము అమర్చడం జరిగింది. ఇది గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. మద్యం నిషేధం కానివ్వండి, పబ్లిక్ ఏదైనా సమాచారం అందించే విధంగా ఇలాంటి డెవలప్మెంట్ వర్క్ చేయాలనే ఉద్దేశంతో కొత్త పాలక వర్గం ఏర్పాటు చేయడం జరిగింది. మా సర్పంచ్ గారు అయినటువంటి మేడం శ్రీమతి భావన బలవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇట్టి పనులు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో పాలకవర్గం స్టార్ట్ కాగానే మొదటి తీర్మానంలో మద్యపాన నిషేధం ఒకటి చేయడం జరిగింది. దానికి సంబంధించి కొత్త పాలకవర్గం మద్యం షాప్లకి, బెల్ట్ షాప్లకు నోటీసులు ఇచ్చి దానికి సంబంధించిన లెటర్ను మన పోలీస్ శాఖ కూడా సమర్పించడం జరిగింది. ముందు ఏంటంటే గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, బిల్డింగ్స్, అంగన్వాడీస్, స్కూల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే చేయడానికి కూడా మేము ముందు తీర్మానం చేసి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ఇట్టి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. తీర్మానంలో ఇచ్చిన మద్యం షాపులకు సంబంధించి నోటీసులు అన్నీ కూడా జారీ చేయడం జరిగింది. అన్ని మద్యం షాపులు కూడా మా దగ్గర మొత్తం మూసివేయడం జరిగింది. మా దగ్గర వచ్చేసి 450 పెన్షన్స్ ఉన్నాయి మొత్తం. ఇంకా కూడా కొన్ని ఎలిజిబుల్స్ పెన్షన్స్ ఉన్నాయి. ప్రజాపాలన నుంచి ఉన్న అప్లికేషన్స్ మా గ్రామ పంచాయతీలో అవైలబుల్ ఉన్నాయి. దానికి సంబంధించి సైట్ ఓపెన్ అయితే మేము చేయగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఇప్పుడు పాలకవర్గ సహకారంతో గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా గ్రామ పంచాయతీని డెవలప్ చేసే ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. కాబట్టి జీపీ తొందరగా డెవలప్ చేసేసి ప్రజా అవసరాలకు ఏ వర్క్ అయితే అవసరమో దాని మీదే ఫోకస్ పెట్టి పనిచేయడం జరుగుతుంది.